ఈ రోజు టాప్ 10 క్రికెట్ న్యూస్ ఆగస్టు 20 2026 1 శ్రీలంకపై టీమిండియా ఘన విజయం. శ్రీలంక గడ్డపై టీమిండియా అదరగొట్టింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఏకంగా 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటింగ్ను భారత బౌలర్లు పూర్తిగా కుప్పకూల్చారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో 2 టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 2. మానవ్ సుతార్ 10 వికెట్ల సంచలనం. టీమిండియా కొత్త స్పిన్ స్టార్గా మానవ్ సుతార్ పేరు మార్మోగుతోంది. శ్రీలంకతో గాలే టెస్టులో సుతార్ మొత్తం 10 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు తీసుకుని శ్రీలంక బ్యాటింగ్ను చిత్తు చేశాడు. సుతార్ ప్రదర్శనపై కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ప్రశంసలు కురిపించాడు. ఇలాగే ఆడితే సుతార్ భారత క్రికెట్కు చాలా కాలం ఉపయోగపడే ఆటగాడిగా మారతాడని గిల్ చెప్పాడు. 3. దేవదత్ పడిక్కల్కు భారీ క్రెడిట్. శ్రీలంకపై టీమిండియా విజయంలో మరో హీరో దేవదత్ పడిక్కల్. తొలి ఇన్నింగ్స్లో పడిక్కల్ ఏకంగా 167 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్లో కూడా 44 పరుగులు చేసి తన క్లాస్ చూపించాడు. ఈ ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులో నంబర్ 3 స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని మరింత బలపరిచాడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా వచ్చిన అవకాశాన్ని పడిక్కల్ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. 4. 600 టెస్ట్లో టీమిండియా చరిత్ర. భారత క్రికెట్ చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయం నమోదైంది. శ్రీలంకతో గాలేలో జరిగిన మ్యాచ్ టీమిండియాకు 600 టెస్ట్ మ్యాచ్. ఈ ప్రత్యేక మ్యాచ్ను భారత్ విజయంతో ముగించడం మరింత గొప్ప విషయంగా మారింది. 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి తమ 600 టెస్ట్ను చిరస్మరణీయంగా మార్చుకున్నారు. ఒకవైపు టీమిండియా చరిత్ర సృష్టిస్తే మరోవైపు మానవ్ సుతార్లా ఆ సున్నటి కొత్త స్టార్ వెలుగులోకి రావడం ఈ మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 5. ఇంగ్లాండ్ పాకిస్తాన్ టెస్ట్లో పేసర్ల విధ్వంసం. హెడింగ్లీలో ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. మొదటి రోజే ఇంగ్లాండ్ పేసర్లు పాకిస్తాన్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు. ఓల్లీ రాబిన్సన్, జోష్ టంగ్ చెరో 5 వికెట్లు తీసుకుని పాకిస్తాన్ను కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేశారు. ముఖ్యంగా రాబిన్సన్ తొలి బంతికే వికెట్ తీసుకోవడం అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కొత్త టెస్ట్ యుగం బలమైన సంకేతాలతో ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. 6. ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్తో మరో పరీక్ష. ఆస్ట్రేలియా ఇప్పుడు భారీ ఒత్తిడిలో ఉంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా సిరీస్లో సమం చేయాలంటే రెండో టెస్టులో తప్పక గెలవాలి. మాకేలో ఆగస్టు 22 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ వైఫల్యం తర్వాత ఆస్ట్రేలియా జట్టులో మార్పులు చేసింది. ఓపెనర్ జేక్ వెదరాల్డ్ స్థానంలో మాథ్యూ రెన్షా జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ మాత్రం సిరీస్ గెలవాలనే నమ్మకంతో ఉంది. 7. స్పెయిన్ క్రికెట్లో సంచలన ప్రపంచ రికార్డు. క్రికెట్లో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ లాంటి దిగ్గజాల ఆధిపత్యానికి స్పెయిన్ షాక్ ఇచ్చింది. స్పెయిన్ వరుస అంతర్జాతీయ విజయాలతో కొత్త రికార్డు సృష్టించింది. ఒకప్పుడు రికీ పాంటింగ్, స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా పేరిట ఉన్న వరుస విజయాల రికార్డును స్పెయిన్ అధిగమించింది. క్రికెట్లో పెద్ద జట్లకే కాకుండా అసోసియేట్ దేశాలకు కూడా ఎంతటి సామర్థ్యం ఉందో స్పెయిన్ ప్రదర్శన మరోసారి నిరూపిస్తోంది. 8. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్లో యూరప్ పోరు. 2028 టీ20 వరల్డ్ కప్కు అర్హత సాధించేందుకు యూరప్లో క్వాలిఫైయింగ్ పోరు హీట్ పెంచుతోంది. ఫిన్లాండ్లో జరుగుతున్న యూరప్ సబ్ రీజనల్ క్వాలిఫైయర్లో 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నమెంట్లో బల్గేరియా, లక్సెంబర్గ్, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్, ఫిన్లాండ్, ఐల్ ఆఫ్ మ్యాన్, గ్రీస్, ఇజ్రాయెల్ వంటి జట్లు కీలక మ్యాచ్లు ఆడుతున్నాయి. టోర్నమెంట్ విజేత తర్వాతి యూరప్ రీజినల్ ఫైనల్కు అర్హత సాధించే అవకాశం పొందుతుంది. 9. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో కొత్త టెక్నాలజీ. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతి అందించేందుకు భారీ టెక్నాలజీ ప్రయోగం సిద్ధమవుతోంది. 2026 ఫిఫా వరల్డ్ కప్లో ఉపయోగించిన ఆధునిక బ్రాడ్కాస్ట్ టెక్నాలజీని ఈ క్రికెట్ సిరీస్లో ఉపయోగించనున్నట్లు సమాచారం. దీంతో మ్యాచ్ను టీవీలో, డిజిటల్ ప్లాట్ఫారంలలో చూసే అభిమానులకు మరింత ఇమర్సివ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందే అవకాశం ఉంది. క్రికెట్ బ్రాడ్కాస్టింగ్లో ఇది మరో కీలక ముందడుగుగా మారనుంది. 10. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా టీ20 పోరు. ఆఫ్రికన్ క్రికెట్లో కూడా త్వరలో ఆసక్తికరమైన టీ20 పోరు మొదలు కానుంది. నమీబియా వేదికగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా జట్లు టీ20 ట్రై సిరీస్లో తలపడనున్నాయి. ఈ సిరీస్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనుంది. భవిష్యత్లో ప్రతిపాదిత ఆఫ్రికా టీ20 కుక్కు ఇది ఒక ముందడుగుగా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ సిరీస్ మంచి వేదికగా మారనుంది. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి.